ఆయన జననం సామాన్యం, కానీ ఆయన సాధన అసామాన్యం. అన్వేషణ ఒక బాలుడిది, కానీ ఆయన చేరుకున్న గమ్యం అనంతమైన పరమాత్మది. సాక్షాత్తు జగన్మాత ఆజ్ఞను శిరసావహించి భక్తి సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒక మహా తపస్వి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ. సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి సన్యాస జీవితంలో మహోన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన జీవన ప్రస్థానం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కావ్యం. పచ్చని పొలాలు, నిరాడంబరమైన సామాన్య వ్యవసాయ కుటుంబంలో ఆయన విత్తనాల వంశమునందు విత్తనాల సముద్రం, విత్తనాల ఉప్మాక అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తల్లిగారు గొప్ప భక్తురాలు. నిరంతరం సమీపంలోని ఆశ్రమానికి వెళ్లి పురాణ శ్రవణం చేస్తూ నిత్యము భగవంతుని నామముతో కాలం గడిపేవారు. ఆ తల్లి గర్భాన అత్యంత పవిత్రమైన వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినాన పూజ్య స్వామీజీ జన్మించారు. అటువంటి వారి జన్మతిథి ఈ రోజే కావడం, ఇదే రోజు ఇటువంటి కార్యక్రమం జరగడం, ఇందులో మనందరం భాగస్వాములు కావడం మనందరి అదృష్టం. బాల్యం నుండే ఆయనపై ఆశ్రమ వాతావరణం, తల్లి భక్తిభావం బలమైన ముద్ర వేశాయి. ఉన్నట్టుండి ఆ బాలుడి జీవితంలో శ్రీ శారదామాత జీవిత చరిత్ర గ్రంథం ఒక పెను మార్పును తీసుకొచ్చింది. ఆ పుస్తకం చదివిన క్షణాన ఆయన అంతరంగంలో జ్ఞానజ్యోతి వెలిగింది. భౌతిక జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవితమే అత్యున్నతమైనదని గ్రహించి ఇల్లు వదిలి అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో 1968వ కాలం అన్నవరం దగ్గరలోని శృంగవృక్షం గ్రామమునందు శివ బాలయోగిని మాతాజీ వారి సందర్శనమును అనేకసార్లు చేయగా స్పర్శ అనుగ్రహముతో పులిచర్మము ఇచ్చి యోగ సాధన చేయమని మాతాజీ ఆదేశించారు. సాధన, తపస్సు కొంతకాలము తర్వాత 1972లో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాది చంటమ్మ మాతాజీ వారి దగ్గర సేవ చేస్తూ దేవార్చన, దేవి ఉపాసన సాధన చేశారు. పూజ్య స్వామీజీ వారు కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు గ్రామంలో రోజుకి 1 గ్లాసు పాలు, 2 పండ్లు తీసుకుంటూ 3 సంవత్సరములు సూర్యకిరణాలు తాకకుండా పడాల 7 కొండలు శేషమా దంపతులు ఏర్పాటు చేసినటువంటి కుటీరములో ప్రమిద కాంతిలో కఠోరమైన యోగ సాధన, జ్ఞానార్జన, తపస్సును చేస్తూ తత్వానుభూతిని పొందారు. తరువాత 1972వ సమయం పూజ్య స్వామీజీ మరియు కొంతమంది కలిసి తీర్థయాత్ర చేస్తూ అరుణాచల రమణాశ్రమము నుండి రోజుకి 25 కిలోమీటర్లు పాదయాత్రగా పండరీపురం, కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్, సతారా సజ్జన్గఢ్ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం అనంతరం తుంగభద్రా నది మీదుగా బళ్ళారి, కర్నూలు, శ్రీశైలం వెళ్ళు దారులలో అడవుల మధ్యలో దారి తప్పి అనేక ప్రయాసలు పడి శ్రీశైల దర్శనం చేశారు. అనంతరం 3 రోజులు కర్పూరం బాబా ఆశ్రమంలో ఉండి అక్కడి నుండి గుడివాడ చేరుకున్నారు. ప్రణవ ఆశ్రమం నిరుకల్పానంద భారతి స్వామీజీ గారు మీ స్వగ్రామమునందు ఇంకా కొంతకాలం సాధన కొనసాగించమని ఆదేశించారు. పూజ్య స్వామీజీ వారు గొల్లప్రోలు చేరుకుని కొంతకాలం తరువాత పాలకొల్లులోని గీతామందిరం చేరుకుని బ్రహ్మానంద స్వామి వారి దగ్గర మరికొంతకాలం ఉండి అక్కడి నుండి పర్యటన చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మర్లవ గ్రామంలో గోలివారి కొబ్బరి తోటలో భక్తులు కుటీరం ఏర్పాటు చేయగా మర్లవ గ్రామంలో కొంతకాలము మౌన దీక్షను కొనసాగించారు. తరువాత కాలములో బ్రహ్మచారిగా ధ్యానము చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి గృహస్థాశ్రమ భక్తులకు ధ్యానము, నామ జపము చేయిస్తూ ఉండేవారు. స్వామీజీ వారి దీక్షా సాధన ఫలించి కడప జిల్లా గండి వేంపల్లిలో ఉన్న భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 సద్గురు రామకృష్ణానందగిరి స్వాముల వారి కమల హస్తాల మీదుగా పెద్దాపురం గ్రామంలోని రామభక్త ఆశ్రమమునందు 1981వ సంవత్సరంలో విరజా హోమముతో సన్యాస దీక్ష ప్రసాదించి శ్రీ వాసుదేవానందగిరి అను సన్యాస నామకరణం చేశారు. తమ గురువుగారైన శ్రీ 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 రామకృష్ణానందగిరి స్వాముల వారు 1985 నుండి 89 మధ్య కాలంలో స్వామీజీ వారిని
చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి రామకృష్ణ సేవా ఆశ్రమమునందు ఉండమని ఆదేశించగా అక్కడ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ గురువుగారి ఆదేశమును అనుసరించి కొనసాగించారు. ఆశ్రమంలో వేసవిలో తమ గురువుగారు విశ్రమించడానికి వీలుగా ప్రధాన మందిరం వెనుక ఒక గురు మందిరాన్ని నిర్మించారు. అలాగే అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంకల్పించి స్వయంగా అంకురార్పణ చేశారు. భక్తుల సౌకర్యార్థం గదులు నిర్మించారు. కాలక్రమంలో మదనపల్లి ఆశ్రమం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం భక్తుల సేవలో కొనసాగుతోంది. మదనపల్లిలో ఉన్న సమయంలో సిటిఎం సమీపంలోని యనములవారిపల్లికి చెందిన కొందరు భక్తులు తరచూ ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ దర్శనం చేసుకునేవారు. తమ గ్రామంలో ఒక దేవాలయం ఉండాలి అన్నది ఆ గ్రామస్తుల చిరకాల కోరిక. వారి భక్తి శ్రద్ధలను గమనించిన స్వామీజీ సమీపంలోని యనములవారి పల్లెకు విచ్చేసి ప్రవచనాలు చేస్తూ మీకు గుడిని నేనే కట్టిస్తానని అభయమిచ్చారు. స్వామీజీ మాటపై అపారమైన నమ్మకంతో కొంతమంది రైతు కుటుంబాల వారు సుమారు 3 ఎకరాల భూమిని స్వామీజీ వారికి అందజేయగా దానిని శారదా మఠంగా నామకరణం చేసి 1993లో రామాలయం నిర్మించారు. నీటికి అక్కడ అసౌకర్యంగా ఉందని ఒక చెక్ డ్యాంను నిర్మించారు. రోడ్డు వేయించారు. తనకంటూ ఒక చిన్న కుటీరం నిర్మించుకొని అక్కడే ఉంటూ స్వామీజీ ఆ ఊరికి చేసిన అతిపెద్ద మేలు ఐకమత్యం. అంతకుముందు గ్రామంలో రైతుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను పారద్రోలి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వామీజీ ఆ ఊరి రూపురేఖలనే మార్చేశారు. ఆ తరువాత స్వామీజీ 1992లో విజయవాడ పెనమలూరులోని శంకరానంద స్వామీజీ వారి ఆహ్వానం మేరకు పరమాత్మానంద ఆశ్రమ వార్షికోత్సవమునకు విచ్చేశారు. విజయవాడ ఆశ్రమానికి చేరుకున్న సమయంలోనే ముసునూరు సుజాతమ్మ గారు పెద్దపులిపాక గ్రామంలో చేయబోవు 18 రోజుల చండీ హోమ కార్యక్రమం నిమిత్తం ఆహ్వానించగా 18 రోజుల చండీ హోమానికి స్వామీజీ పర్యవేక్షణలో కార్యక్రమం చేశారు. అక్కడ అశేష జనవాహిని ఉద్దేశించి వారు లలితా సహస్రనామం విశిష్టతను వివరిస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఆ అద్భుత ప్రవచనాలకు భక్తులు ముగ్ధులయ్యారు. పూజ్య స్వామీజీ వారిని లలితా సహస్రనామ పారాయణ విధానమును గ్రామస్తులు మాకు నేర్పమని వారి కోరికను స్వామీజీ వారికి విన్నవించగా భక్తుల కోరికను మన్నించి పూజ్య స్వామీజీ వారికి ఆశ్రయము ఏర్పాటు చేయగా గ్రామములోని సద్గురు సేవాశ్రమమునందు ఉంటూ పూజ్య స్వామీజీ వారు లలితా సహస్రనామ పారాయణంను కంఠస్థముగా గ్రామ భక్తులందరికీ నేర్పించటం జరిగింది. గ్రామస్తులందరికీ లలితా పారాయణము నేర్పించినందుకు కృతజ్ఞతగా భక్తులు గురుదక్షిణ ఇవ్వదలిచారు. అప్పుడు స్వామీజీ ఇచ్చిన సమాధానం ఆయన త్యాగ నిరతికి అద్దం పడుతోంది. నాకు ఎలాంటి భౌతిక వస్తువులు వద్దు. 1 సంవత్సరం పాటు గ్రామమునందు అఖండంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయండి. అదే నాకు నిజమైన గురుదక్షిణ అని తెలిపారు. ఆ రోజు నుండి గ్రామంలోని అందరూ కలిసి 365 రోజులు 24 గంటలు అఖండముగా సంవత్సరం పాటు లలితా పారాయణం చేశారు. తరువాత కాలంలో సద్గురు సేవాశ్రమం పక్కన ఉన్నటువంటి 2 ఎకరాల 47 సెంట్ల భూమిని మేంటా మస్తాన్రావు గారు, గడ్డం సుబ్బారావు గారు, పేర్ల భీమారావు గారు, ముప్పవరపు హేమంత్ కుమార్ గారు, దాసరి శ్రీనివాసరావు దుర్గా భవానీ గారి దంపతులు, సంక లీలామోహన్ గారు, దాసరి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దపులిపాక గ్రామస్తులు మరియు స్వామీజీకి ప్రీతిపాత్రులైన భక్తులందరూ కలిసి స్వామీజీ వారి నిర్ణయం మేరకు విశ్వబంధు తపోవన్ సంస్థను ఏర్పాటు చేసి పూజ్య స్వామీజీ వారి నిర్ణయమును అనుసరించి 2 ఎకరాల 47 సెంట్ల భూమిని 1999వ సంవత్సరం జూన్ నెల విశ్వబంధు తపోవన్ ట్రస్ట్ పేరిట స్వామీజీ వారి భక్త బృందం అందరి సహాయ సహకారములతో కొనుగోలు చేయడమైనది. పూజ్య స్వామీజీ వారి దీక్షా సాధన పారాయణ శక్తికి ప్రతిరూపంగా 2009లో కాశీ క్షేత్రాన్ని దర్శించినప్పుడు కాశీ అన్నపూర్ణాదేవి సన్నిధిలో సాక్షాత్తు ఆ అమ్మవారు ఆయనకు దర్శనమిచ్చి నీవు ఒక దేవాలయాన్ని నిర్మించాలి అని ఆదేశించారు. అమ్మా, నేనొక్కడినే ఈ బృహత్తర కార్యాన్ని ఎలా చేయగలను అని స్వామీజీ వినమ్రంగా అడుగగా, నేనున్నాను,
ఉండి అన్నీ నేనే జరిపిస్తాను అని అమ్మవారు అభయమిచ్చారు. 2009లో దేవాలయ శంకుస్థాపన మొదలు కాగా దేవాలయ నిర్మాణంలో భాగంగా ఎంవివి సత్యనారాయణ గారు, తొండేపు హనుమంతరావు గారు, డోగుపర్తి ఉపేంద్ర గారు, సూరే నాగేశ్వరరావు గారు, నాగపోతారావు గారు, నూట మల్యాద్రి రెడ్డి గారు, ఇలా అనేక మంది భక్త కోటి అందరూ కలిసి స్వామీజీ వారు నిర్దేశించిన ఆగమ శాస్త్ర విధానముతో శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి దేవాలయమును స్వస్తి శ్రీ చాంద్రమానేన మన్మథనామ సంవత్సరం మాఘమాసం బహుళ తదియ గురువారము 2016 ఫిబ్రవరి 25న ఉదయం 7:54 ఉత్తర పాల్గొని నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరాంశమునందు ప్రతిష్టా కార్యక్రమములు గురుదేవుల ఆశీస్సులతో ఎంతో వైభవోపేతంగా జరిగాయి. దేవాలయమునందు ఉపాలయములు విజయ సుందరేశ్వర స్వామి, విజయ గణపతి, క్షేత్రపాలకులు విజయ ఆంజనేయ స్వామి, పూజ్య శ్రీ 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 సద్గురు రామకృష్ణానందగిరి స్వామీజీ, విజయ సరస్వతి, విజయలక్ష్మి, ప్రధాన దేవత శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు. ఆ అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి ముఖ మండపములో ఉన్న శ్రీచక్రమును స్వహస్తములతో పూజించుటకు, అభిషేకించుటకు భక్తులందరికీ పూజ్య గురుదేవులు అనుగ్రహించారు. దేవాలయమునందు పవళింపు సేవకు అద్దాల మండపము, గోశాల, యాగశాల, నవగ్రహ మండపములు, చంద్ర పుష్కరిణి, 4 దిక్కుల 4 రాజగోపురములు, ఆ నుండి క్షా వరకు ఉన్నటువంటి అక్షరామాల అధిష్టాన దేవతలు, ప్రాకార మండపం నందు అష్టాదశ శక్తిపీఠాలు, దశమహావిద్యలు, నవదుర్గలు, దశావతారములు, లలితా సహస్రనామముయందు 64,000 యోగినీయులకు ప్రతీకగా 64 స్తంభములు అన్నియును ఆలయ వ్యవస్థాపకులు శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారు ఆగమ శాస్త్ర ప్రకారము నిర్మాణ శైలి చేయటం జరిగినది. ఆ జగన్మాత వాక్కు సత్యమైనది. భక్తుల అచంచలమైన సహకారంతో, స్వామీజీ సంకల్ప బలంతో నేడు ఆశ్రమం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక కల్పతరువుగా విరాజిల్లుతోంది. ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టిన బాలుడు సూర్యుడిని చూడని కఠోర యోగశక్తితో, తపస్సుతో, శ్రీ 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 సద్గురు రామకృష్ణానందగిరి స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో, లలితా సహస్రనామ వైభవంతో శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ గారు సాక్షాత్తు జగన్మాతని మెప్పించిన తీరు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహా అధ్యాయం. అమ్మవారికి పౌర్ణమి, అమావాస్య పర్వదినములలో లలితా పారాయణ చేయుట కొరకు, సాధు ఉపన్యాసములు, సత్సంగముల కొరకు శ్రీ సద్గురు ధ్యాన మందిరం నిర్మాణమును చేయవలయునని పూజ్య పాద శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారు సంకల్పం చేశారు. ఈ మహా సంకల్పంలో మనమంతా భాగస్వాములమై శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి అమ్మ కృపకు పాత్రులవుదామా మరి? శ్రీమాత్రే నమః.